అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జ సూర్యం సురగుణముని సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తి వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ భక్తి అనేటువంటిది నారద భక్తి సూత్రాల్లో చెప్పినట్టుగా ఈ భక్తి మూఢభక్తిగా ఉండకూడదు. ఇది శాస్త్రీయ పద్ధతిలో ఉండేటువంటి భక్తితో ఉంటే దాని మూలంగా ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాల్ని జ్ఞానులైనటువంటి వారు చెప్తున్నటువంటి విషయం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోలేక ఆ జ్ఞానిని మన నాస్తికుడు అని చెప్పేసరి కానీ, వితండవాదానికి తర్కాల్లో మాట్లాడేటువంటి వాడని ఇలాంటి మాటల్ని మనం మాట్లాడుతున్నాము. నేను రోజు పొద్దున్న ఈ యొక్క వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు అనుకుంటాను, 15 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకూడదు, అంటే కనీసం 20 నిమిషాలు వస్తుంది అనుకుని. కానీ ఆ 20 నిమిషాలు కూడా దాటిపోయి 30 వరకు కూడా వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సబ్జెక్టు అనేటువంటిది ఏదైతే ఉందో ఈ సబ్జెక్టు మూలంగా ఇది కొంచెం సమయం ఎక్కువ తీసుకోవటం జరుగుతోంది. ఎందుకంటే ప్రియమైనటువంటి మీరందరూ కూడా ఆత్మబంధువులు కాబట్టి, ఇటువంటి ఆత్మబంధువుల్ని పొందినటువంటి నాలాంటి వాళ్ళు లేకపోతే ఏదైనా మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడాలి అనేటువంటి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయ పద్ధతిగా దానికి కావలసినటువంటి విషయాలనే మాట్లాడుతూ అనవసర విషయాల జోలికి వెళ్లకుండా కావలసిన విషయాలు మాట్లాడుతూ ఉంటేనే కాలహరణ మేళరా హరే అని చెప్పేటువంటి పరిస్థితిలాగా ఇక్కడ సమయం 30 నిమిషాల వరకు కూడా వచ్చేస్తోంది. కనుక ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ విషయంలో నన్ను మన్నించి ఈ యొక్క సబ్జెక్టుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయగలరని నా యొక్క మనవి, ప్రార్థన. మూఢభక్తి మూలంగా వచ్చేటువంటిది ఏమీ లేదు. మూర్ఖాచారాలు, మూర్ఖపు పనులు, మూర్ఖంగా చేసేటువంటి ఆ యొక్క క్రియలు, వాటి మూలంగా సత్ఫలితము రాకపోగా ఆ ఫలితము అంటే ఒక మెకానికల్లో ఒక సామెత చెప్తానన్నట, పనివాడికి ఏదైనా దెబ్బ తగిలితే పనిముట్టుది కాదు లోపము, పనివాడిదే లోపము. వాడు సరిగ్గా దృష్టి పెట్టకపోవటం మూలంగానే ఈ యొక్క విషయం జరిగింది అనేటువంటి దాన్ని మాట్లాడుతూ ఉంటాము. అలాగే ఇక్కడ ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటి కర్మ సిద్ధాంతాన్ని తీసుకుని ప్రతి వాళ్ళు కూడా మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ కర్మ సిద్ధాంతం అంటే అసలు వాడికి కర్మ అంటే ఏంటి అనేటువంటిది కూడా తెలియని వాళ్ళు కూడా ఆ కర్మ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడతామని చెప్పేసి వస్తారు. దేశాలన్నీ కూడా తిరిగి భారతదేశ గౌరవాన్ని ఎంతో భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి వివేకానందుల వారు ఏ దేశం వెళ్ళినా కూడా నా భారతదేశము పునీతమైనటువంటిది, నా భారతదేశంలో పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు, నా భారతదేశంలో పుట్టేటువంటి వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములే, ఇటువంటి భారతదేశంలో మేము పుట్టాలి అనేటువంటి విషయాన్ని పదే పదే విదేశీయులు కోరుకుంటూ ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆ వివేకానందుల వారు చెప్పటం జరిగింది.
రామకృష్ణ పరమహంస గారు మాట్లాడుతూ తన తాలూకు శిష్యగణంతో మాట్లాడేటప్పుడు ఏనాడు కూడా చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ మాట్లాడేవారు తప్పితే పాపము అనేటువంటి మాటని కూడా ఆయన ఉచ్చరించేవాడు కాదు. ఒక కెప్టెన్ ఒకసారి అడుగుతాడు, స్వామి ఇది చేస్తే పాపమట కదా అని చెప్పేసి అని అడుగుతాడు. ఆ ఒక కెప్టెన్కి ఆ రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఎవరు చెప్పారు అని చెప్పేసి అని. ఏదో బంకించంద్ర చటర్జీ గారింటికో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈ మాటలు వచ్చాయి స్వామి అని చెప్పేశాను. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే, అన్నవాళ్ళు ఎలాగూ అన్నారు, వాళ్ళ పాపం వాళ్ళకే ఉంది, దాన్ని 10 సార్లని మనం ఎందుకయ్యా దాన్ని మనం మూట కట్టుకోవటము, మనకు అసలు పాప పుణ్యాల గురించి ఏం తెలుసు అని చెప్పేసరి ఇది పాపము ఇది పుణ్యం అని మాట్లాడటానికి ఆ బంకించంద్ర చటర్జీ ఇంటికి వెళ్ళటం ఎందుకు, ఈ పాప పుణ్యాల గురించి మాట్లాడటం ఎందుకు, ఇవన్నీ ఎందుకయ్యా, అది విన్నవాడు అక్కడే వదిలేయకుండా తీసుకొచ్చి మళ్ళీ నా ఎదురకుండా పాపమా పుణ్యమా అని చెప్పేసరి మాట్లాడుతూ ఉంటే అసలు ఆ పదవే నా చెవులో పడకూడదు అని చెప్పేసరి అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడిని నేను. ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆ భగవంతుడే చేశాడు. ఈ కర్మ అనేటువంటి ఈ యొక్క పనులన్నింటినీ కూడా ఆ దైవమే చేయిస్తుంది. యజమాని చేయించేటువంటి పనికి ఆ యొక్క ఫలితాలకు బాధ్యత యజమానికే ఉంటుంది తప్పితే పని చేసేవాడికి దాని బాధ్యత ఏమాత్రం ఉండదు. వాడు ఏం చేయాలంటే దగ్గర పెట్టుకొని శ్రద్ధగా పనిచేయాలి, కానీ వాడికి బాధ్యత అవసరం లేదు, శ్రద్ధగా మాత్రమే పనిచేయాలి. శ్రద్ధగా పని చేయకపోతే ఆ ఒక్క పని చేస్తున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే, ఇప్పుడైతే ఐఓడి అని చెప్పేసి అని అంటారు, ఆ ఒక్క డ్యూటీలో దెబ్బ తగిలింది అనేటువంటి దానికి చెప్పడానికి ఐఓడి అని చెప్పేటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు, ఆన్ డ్యూటీలో జరిగినటువంటిది అని చెప్పేటువంటిది. అట్లాగా ఇటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు బహిర్గతంగా 10 మందిలోకి వచ్చి మాట్లాడేటప్పుడు ఏ మహాత్ములైనా ఇలాంటి మాటలు మాట్లాడారా అనేటువంటి దాన్ని విని మాట్లాడాలి, కానీ ఊకదంపుగా నేను మాట్లాడుతూ ఉంటే 100లోనూ 1000లోనూ జనాలు వచ్చేస్తున్నారు చూస్తున్నారు అని చెప్పేసని పశువుల్లో పెద్ద పశువు ఈ మాట్లాడేటువంటి ఆయన ఈ యొక్క పాప పుణ్యాల గురించి మాట్లాడే ఆయన్ని పశుతత్వం కింద చెప్పేటువంటిది వస్తుంది. పశువులకి మాత్రమే ఉంటుంది అన్నమాట. పశువుల కాపరికి ఆ ఒక పశువుని కొట్టినా కూడా ఏ విధమైన ఇది ఉండదు, దాన్ని సరైనటువంటి దారిలో నడపటానికి. ఆ పశువులు కాపరే సరైన దారిలో నడపలేకపోతే ఆ పశువులు అడ్డతిడ్డంగా నడవటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మన వాళ్ళు ఒక సామెత చెప్తారు, ఆవు చేలో మేస్తూ ఉంటే దూడ గట్టులు మేస్తుందా అని చెప్పేశాను. కనుక ఈ సామెతని ఎందుకు ఇక్కడ క్రోడీకరిస్తున్నామంటే, ఒక పెద్దవాళ్ళు ఇంకొకటి కూడా పక్కన చేస్తారు, చేసిన పాపం తన గోచీలో ఉంటుండగా పక్కవాడి తాలూకు పాపాల గురించి మాట్లాడటం ఏమిటి అని చెప్పేటువంటిది. నిజంగా పాపమే ఉండున్నట్టయితే ఆ పాప ఫలితం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు, మళ్ళీ మనం దాని గురించి మాట్లాడవలసినటువంటి ఫలితం లేదు. కనుక చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, పని ఏదైతే ఉందో దాని మీద శ్రద్ధ పెట్టాలి తప్పితే దాని గురించి ఆలోచించవలసినటువంటి పని మనకి ఏమాత్రమూ లేదు. భగవంతుడు మనని సృష్టించి మన్ని ఈ యొక్క భూలోకానికి పంపించడం జరిగింది, జీవరాశులు అన్నింటినీ కూడా పంపించడం జరిగింది. పుడుతూనే ఒక లేడీ, ఆ ఒక లేడీ పిల్ల ఒక పెద్ద పులి అరుపు వినగానే ఎవరు చెప్పారని అది ఆ ఒక్క భయంతో ప్రాణభయంతో పరిగెడుతోంది. కనుక జంతు జీవరాశులన్నింటికీ కూడా మనమేదో క్రమశిక్షణ నేర్పుతాము, మనమేదో క్రమశిక్షణని వాళ్ళకి నేర్పి మనం చాలా క్రమశిక్షణలో నడిపామని చెప్పేటువంటి ఒక ఘనత వహిస్తున్నావేమో కానీ
ఇవన్నీ కూడా అనాదిగా భగవంతుడి ప్రోగ్రాంలో పెట్టి మనని భూమి మీదకి పంపించి మనం ఇలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయించినటువంటిదే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. దీన్ని తీసుకునే వేమన గారు ఏం చెప్తారంటే, ఊరి నడిమ భావయుధకంబు గొని తెచ్చి పాత తీర్థమంచు భ్రమయజేయు పాత తీర్థమన్న ఫలమేమి కడ్డురా విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసని ఈ యొక్క వేమన గారి పద్యానికి ఎదురు లేదు అని చెప్పేసి అని చెప్తారు. ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క వేమన గారి పద్యాలు నచ్చవు. ఈయనన్నీ వ్యతిరేకంగా చెప్తున్నారు, ఇవి తర్కానికి కానీ దేనికి కానీ నుంచవు అని చెప్పేటువంటి విషయాన్ని ఈ యొక్క చాదస్తపరాయణైనటువంటి మూర్ఖ చాదస్తపరాయణైనటువంటి వాళ్ళకి ఇటువంటి పద్యాలు ఇటువంటి శాస్త్రాలు నప్పవు. వాళ్ళకి ఎంతసేపు పాపమో అని చెప్పేసి అని ఆ పాపాన్ని మూట కట్టుకుని వాడే కట్టుకోవడం కాకుండా 10 మందికి మూట కట్టి వాడ నెత్తిన పెట్టేటువంటి పరిస్థితికి వస్తున్నాడు తప్పితే ఆ ప్రవచకుడు సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించి చెప్పగలిగేటువంటి స్థితిలో కూడా లేనటువంటి వాడు ప్రవచనం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఈ యొక్క వేమన గారు ఏం చెప్పుకొస్తున్నారంటే, ఊరి నడిమ భావి ఉదకంబు గొని తెచ్చి, ఊరి మధ్యలో ఉన్నటువంటి ఒక బావి ఒక నూతిలో నీళ్లు తీసుకొచ్చి పాదతీర్థం మంచు భ్రమయజేయు, ఇది అక్కడికి వచ్చినటువంటి జనాలందరికీ కూడా ఇది తీర్థము అని చెప్పేటువంటిది అని చెప్పేసని దీన్ని వాళ్ళ నెత్తిన జల్లటం కానీ వాళ్ళ చేతుల్లో ఒక చెంచా తీసుకున్నట్టుగా దాన్ని ఉద్ధరణ అంటారు. పోని ఆ ఉద్ధరణతో తీసుకుని వాళ్ళ చేతుల్లో నీళ్లు పోయటం కానీ చేస్తూ ఉంటారు. ఈ యొక్క నీళ్లు తాగటం మూలంగా బావిలో నీళ్ళే కదా, పోని పాలగలమైనా కూడా ఇక్కడ ఒక విషయం ఏంటి ఆలోచించాలంటే, ఊరు 4 మూల అన్నట్టుగా దేశమంతా తిరిగి వచ్చినటువంటి ఆ మట్టి కొట్టిపోయినటువంటి పాళ్ళని గురువవని, దేవుడవని, భగవంతుడవని, పెద్దవాడవని, లేకపోతే గొప్పవాడవని అన్నట్టుగాను ఆ ఊరు 4 మూల తిరిగి వచ్చినటువంటి ఆ కాళ్ళని కడిగినటువంటి ఆ మక్కిలి నీళ్ళని ఆ ఒక్క పాదతీర్థం మంచు దాన్ని తీర్థంగా తీసుకుంటే ఏం ఫలం వస్తుంది, దాని మూలంగా వచ్చేటువంటి ఫలం ఏమిటి, శుభ్రంగా చేతులు కడుక్కోండి అని చెప్తున్నటువంటి వాళ్ళము ఊరంతా తిరిగి వచ్చినటువంటి కాళ్ళు కడిగి ఆ వచ్చినటువంటి గురువో దైవాన్నో ఒక ఆసనం సమర్పయామి అని చెప్పేసి ఆసనం వేసి ఆ ఆసనంలో కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుని తీర్థంగా లోపలికి తీసుకుంటే మనకు వచ్చేటువంటి గొప్ప విశేషమైనటువంటి ఫలం ఏమున్నది? ఆ బ్యాక్టీరియాస్ వైరస్లు వచ్చి మన రోగాల బారిన పడటం తప్పితే మనకి ఏవైనా వచ్చేటువంటి పుణ్యము అనేటువంటి ఫలం ఏమైనా ఉన్నదా? ఆయన పుణ్యం అని అనలేదు. ఈ పుణ్య పాపాల గురించి ఈ యొక్క మూర్ఖులు మాట్లాడతారనేటువంటి స్థితిలో అందుకే ఈ యొక్క వేమన గారు ఏం చెప్పారంటే, ఈ యొక్క పాదతీర్థమన్న ఫలమేమిటి, దీన్ని తీసుకోవటం మూలంగా వచ్చేటువంటి లాభం ఏమిటి, కతురా విశ్వరాభిరామ వినరవేమ, ఇలాంటి పిచ్చి పనులు చేయటం మూలంగా వచ్చేటువంటి ఫలితం ఏమిటి? ఒక కలశాన్ని పెడతారు, ఆ కలశంలో ఈ వచ్చినటువంటి ఈ యొక్క నేను నిన్న చెప్పినట్టుగా ఆ యొక్క వేద మంత్రాలు ఎప్పుడూ మర్చిపోయారు పూర్తిగా. ఆ వేదానికి సంబంధించినటువంటి మంత్రాలు ఈ మార్కండేయ పురాణము, ఈ యొక్క బ్రహ్మాండ పురాణంలో నుంచి తీసుకున్నటువంటి విషయాల్ని తీసుకుని ఆ యొక్క కలశంలో నీళ్ళు పెట్టి దాని మీద ఒక కొబ్బరికాయ పెట్టి దాని చుట్టూతా ఒక దారంతో కట్టి ఇవన్నీ చేసి అదొక కలశ స్థాపన చేసావని చెప్పేసాను. ఆ పూజ అంతా అయిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా
మన తాలూకు శిరస్సుల మీద తల్లి దాన్ని తీర్థంగా లేకపోతే ఇంటికి సంప్రోక్షణ చేశామని చెప్పేసి అది చేస్తే దాని మూలంగా వచ్చేటువంటి ఫలితం ఏమిటి? ఈ యొక్క శబ్ద థెరపీ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ శబ్దం పోని ఆ ఒక్క జలం తీసుకుందా అంటే ఆ జలానికి నువ్వు అటువంటి అవకాశం ఇవ్వకుండా అదొక బిందెలో పోసి అది కదలకుండా కింద బియ్యం అనేటువంటిదో లేకపోతే ఇసుక అనేటువంటిదో ఇంకోటి ఏదో పోసి ప్యాకింగ్ చేసి ఆ ఒక కనీసం ఈ శబ్దానికి అవి కదలకుండా అనగా ఆ ఒక కలశాన్ని బట్టి దాని మీద ఒక మూతలాగా పెట్టి దాని మీద ఒక కొబ్బరికాయ పెడుతూ ఉంటే నువ్వు చదివే మంత్రాలు దేనికి తగులుతున్నాయి? ఈ బిందో లేకపోతే గిన్నో లేకపోతే ఒక చెంబో పెట్టినటువంటి దానికి మాత్రమే నీ శబ్దాలు తగులుతున్నాయని తప్పితే ఈ శబ్దాలు దానిలోకి ప్రవేశించట్లేదే జలంలోకి. పోని నీవు చెప్పినట్టుగా జలానికి ఏదైనా మహత్వం వచ్చింది అని చెప్పేటువంటి పరిస్థితికి వస్తే ఇటువంటి జలాన్ని పాదజలంగా తీసుకున్నాము, పాదప్రసాదంగా తీసుకున్నాము, తీర్థంగా తీసుకున్నాము అని చెప్తే ఇది తర్కానికి ఎక్కడైనా నుంచుంటుందా ఒక వాదించడానికి? ఇలాంటి మాటలను తీసుకుని ఎక్కడైనా సమాజ మందిరాల్లో మాట్లాడితే వీడు నాస్తికుడు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే శాస్త్రబద్ధంగా మాట్లాడేటువంటి మాటల్ని తీసుకుని చెప్తూ ఉంటే సైన్స్కి కూడా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితిలో అప్పుడు ఇంకా సైన్స్ అభివృద్ధి చెందిందో చెందలేదో తెలియదు. కానీ ఈ వేమన గారు చెప్తున్నటువంటిది ఏంటంటే ఊరి నడిమ భావి యుదకంబు గుని తెచ్చి పాదతీర్థమంచు భ్రమయజేయు పాదతీర్థమన్న ఫలమేమి కద్దుర విశ్వదాభిరామ వినరవేమ. నిజమే, పాదతీర్థం అంటే వచ్చేటువంటి ఫలమేమి వచ్చేస్తుంది. దాని మూలంగా రోగాలు రావడం తప్పితే కాళ్ళు కడగటం మూలంగా మకిలి అంతా కూడా ఆ ఊరంతా తిరిగి వచ్చినటువంటి ఆ పెద్దవాడి తాలూకు నీళ్లు శిరస్సు మీద జల్లుకుని ఇల్లంతా జల్లుకోవటం మూలంగా వచ్చేటువంటిది ఏంటంటే ఊరంతా తిరిగి వచ్చినటువంటి ఆ ఒక క్రిములన్నింటినీ కూడా ఇల్లంతా కూడా వ్యాప్తి చేయటం జరిగితే ఇంకేమైనా దీనికి విశేషమైనటువంటి అర్థం ఉన్నదా అనేటువంటి విషయాన్ని ఇది ఆ కాలంలో రామాయణ భారత కాలంలో అయితే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగంలో అయితే ఇంత కలుషితమైనటువంటి ఉండేవి కాదు. కాబట్టి ఆ రోజుల్లో మహాత్ములైనటువంటి వాళ్ళకి కాళ్ళు కడిగటం అవి వాళ్ళు నిజంగా శిరస్సును జల్లుకుంటే వాళ్ళకి నిజంగా ఏమైనా ఫలం వచ్చిందేమో. అందుకే ఈ యొక్క అర్జునుడు ఈ యతివేషం వేసుకుని ఈ రేవతి పర్వతంలో ఉంటున్నాడని చెప్పేసి ఆయన్ని తీసుకొచ్చి ఈ యొక్క కృష్ణుడి ద్వారా ఆ బలరాముడు వాళ్ళ నగరంలో ఉంచుకుని ఆ యతివేషంలో ఉన్నటువంటి అర్జునుడికి కాళ్ళు కడిగి ఆ నీళ్ళన్నీ వీళ్ళందరూ జల్లుకుంటూ ఉంటే ఆ అర్జునుడిగా ఉన్నటువంటి ఆ యతి అనేటువంటి ఆయన చంపలు వాయించుకుంటాడు. పరమాత్మ నీ మీద కూడా జల్లుతున్నాడు ఈ పాపాన్ని. ఈ యొక్క బలరాముడు అనేటువంటి వాడు వీడు అబలరాముడే కానీ బలరాముడు కాదయ్యా అని చెప్పేశాను. ఇలాంటి విషయాల్ని తీసుకుంటే ఇక్కడ ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఎంత గుప్తంగా రాసుకొచ్చారు అనేటువంటి విషయాలు ఏంటంటే నన్నయ్య గారు కూడా ఇటువంటి విషయాలను చెప్తూ, ఎందుకంటే ఒక పెద్దవాళ్ళు చెప్తున్నారంటే ఆ పెద్దవాళ్ళు చెప్పేటువంటి దానికి ఒక అర్థం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించవలసిన విషయము. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినరవేమ అని ఈ వేమన శతకంలోనే చెప్పడం జరుగుతోంది. ఈ అల్పుడైనటువంటి వాడు అధిక ప్రసంగాలు చేస్తూ ఈ యొక్క డబ్బావాగుడు వాగి 10 మందిలో వీడేదో గొప్పవాడుగా మహాత్ముడుగా చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటికి ఏం చెప్తారంటే తెనాలి రామకృష్ణ అనేటువంటి ఈయన ఒక జాడ్రే సభా మధ్య సాతాని పండితోత్తమ అని చెప్పేసి ఆయన ఏదో పద్యాలు చెప్తూ 100 మందిని పోగేసి కూర్చుని ఆయన చెప్పేవన్నీ కూడా తప్పులు చెప్తున్నాడన్న విషయాన్ని తెలుసుకుని ఒక 3 ప్రదక్షిణాలు చేసి ఆయన నెత్తి మించి ఒక వెంట్రుక తీసి ఈ తెనాలి రామకృష్ణుడు తన నెత్తి మీద తీసుకెళ్ళిపోయాడు. ఇది చూసిన ఈ మూర్ఖ ప్రజలందరూ కూడా ఆయన మీద మొత్తం ఒక్కొక్క వెంట్రుక చొప్పున పీకేటప్పటికి ఆయనకు గుడ్డు మిగిలిందని చెప్పేటువంటిది అనమాట. ఇలాంటి మూర్ఖ ప్రజలకి చెప్పటానికే
ఒక పెద్ద మూర్ఖుడు వస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతున్నటువంటి వీడనే మాట్లాడుతున్న అన్యదా భావించకండి. ఎందుకంటే సాఫ్ట్గా ఎంత చెప్పినప్పటికీ కూడా ఋషులు చెప్పారు, మునులు చెప్పారు, అందరు చెప్పినా కూడా మనం మారేటువంటి తత్వం మనకు లేదు. ఒక మూర్ఖుడు చెప్పినటువంటి మాటకు మనం విలువిస్తాం తప్పితే ఒక మహర్షి చెప్పినటువంటి మాటలకు మనం విలువనివ్వలేకపోతున్నాం. ఇలాంటి వాటిని తీసుకునే ఈ యొక్క నన్నయ్య గారు ఒక మంచి చక్కని పద్యాన్ని రాయటం జరిగింది. నుతజన పూరితంబులకు నూతులు నూరిటి కంటే శూన్యత మొక్క భావి మేలు. మరి భావులు నూరిటి కంటే నొక్క సత్క్రతువు 10,000, సత్క్రతువులు శతంబు కంటే శుతుండు మేలు, శతంబు కంటే నొక శూతవాక్యము మేలు చూడగన్ అని చెప్పేసని ఈ యొక్క నన్నయ్య గారు చెప్పడం జరిగింది. మహాభారతంలో శకుంతలోపాఖ్యాలని రాసేటప్పుడు ఆ శకుంతలోపాఖ్యానాన్ని తీసుకుని చెప్పేటప్పుడు ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. దీపము వలన నుండొక దీపము జన్మించినట్లు అని చెప్పేసి శకుంతల ఆ దుష్యంతుడితో ఆ ఒక కొడుకుని చూపిస్తూ, వీడి నీ కొడుకయ్యా, నీకు పుట్టినటువంటి వాడు, ఒక దీపాన్ని నుంచి ఇంకో దీపం ఎలాగైతే వస్తుందో అలాగే నీలో నుంచి వచ్చినటువంటి వాడు వీడు అనేటువంటి విషయాన్ని ఆ శకుంతల చెప్పింది. ఆ శకుంతల చెప్పినప్పుడు అప్పుడు ఈ యొక్క పద్యాన్ని కూడా ఆ నన్నయ్య గారు ఆ యొక్క శకుంతలోపాఖ్యానంలో రాయటం జరిగింది. నుతజన పూరితంబులకు నూతులు నూరిటి కంటే శృణుత వ్రతమొక్కటి ఒక్క భావి మేలు. మరి భావుల నూరిటి కంటే నొక్క నస్త్రతు అది మేలు. తత్క్రతు శతంబుల కంటే శుతుండు మేలు, తత్సుతు శతంబు కంటే నొక్క సునుత వాక్యము మేలు అని చెప్పేసని 9 కొడుకులు కలిగినటువంటి ఆ ధృతరాష్ట్రుడి గతి ఏమైందయ్యా? పుత్రుడు పున్నామ నరకాన్ని దాటిస్తారని చెప్పేసి అంటారే. పున్నామ నరకం అంటే ఏంటో తెలీదు. ఈ మూర్ఖులు పున్నామ నరకం గురించి మాట్లాడతారు. ఎందుకంటే నాకు సమయం లేకపోవటం మూలంగా, ఎందుకంటే గంటల తరబడి మాట్లాడటం కాదు కాబట్టి చెప్పవలసినది ఏదో టకటగా చెప్పేద్దామన్నటువంటి దాని మూలంగా వీటిని రేపు ఈ యొక్క పున్నామ నరకము అనేటువంటి అసలు దాని గురించి యమధర్మరాజు ఎక్కడా చెప్పలేదు. ఆ నచకేతుడికి అనేటువంటి ఆయనకి ఎటువంటి విషయాలు ఏవి కూడా చెప్పలేదు. కనుక మూర్ఖత్వంగా కాకుండా ఒక పెద్ద మూర్ఖుడు చెప్పాడని మిగిలినటువంటి మూర్ఖులు పశుతత్వంలో వీళ్ళు ప్రవర్తించడం కాదు. అందుకే పశుపతినాథుడు అని చెప్పేటువంటి విషయాన్ని ఎందుకు చెప్తారంటే, ఆ ఒక్క ఏవైతే జంతువులలో ఉన్నటువంటి ఉన్నాయో ఈ మనుషులే కానీ ఈ పశుపక్షాదులే కానీ ఇవన్నీ కూడా జంతువుల కిందకి తీసుకుని ఆ ఈశానుడు అనేటువంటి ఈశ్వరుణ్ణి ఆయన్ని పశుపతినాథుడు అంటే పశువులన్నింటికీ కూడా నాథుడు అని చెప్పేసి అన్నారు. పశువులంటే జంతువులకి కాదు, మనకి కూడా ఆయన నాథుడే అని చెప్పేసి అని అనటంతో ఆ పశుపతినాథ దేవాలయాన్ని దర్శించుకోవటానికి పోలోం అని చెప్పేసి మనందరం కూడా నేపాల్ వెళ్తాం. దానికి 4 వైపుల నుంచి దారులు ఉన్నాయని చెప్పేసి ఆ ఒక దేవాలయంలో ఉన్నటువంటి ఆ ఒక శివుడిని దర్శించేసుకుని మాకు చాలా మోక్షం వచ్చేసింది అని చెప్పేసి మనం వచ్చేస్తూ ఉంటాము. ఇలా వెళ్ళటం మూలంగా బద్రీ, కేదారు లేకపోతే ఈ గంగోత్రి, యమునోత్రి వెళ్తే బొందితో కైలాసమే అన్నందుకు ఒకసారి జలప్రళయం వచ్చి మొత్తం అందరూ కూడా బొందితోనే అన్నట్టుగాను కైలాసానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ వెళ్ళిందే కేదార్నాథ్ కాబట్టి అందరూ కూడా చాలామంది అసలు దేహాలు కూడా దొరకకుండా మొత్తం దేహంతోనే వాళ్ళు కైలాసానికి వెళ్ళిపోయారు. మహా నగరాల లాంటివే సముద్రాల గర్భంలోకి వెళ్ళిపోయాయి. అటువంటి పరిస్థితిలో మనమెంత, మన భాష ఎంత, మనం చేసేటువంటి పనులెంత, వీటికి ఉన్నటువంటి ఫలితం ఎంత? ఈ వేమన గారు చెప్పినట్టుగా ఊరి బావి ఉదకంబు గురి తెచ్చి పాదతీర్థమంచు భ్రమయజేయ, పాదతీర్థమన్న ఫలమేమి కలుగురా విశ్వదాభిరామ వినరవేమ. ఏం కలుగుతుంది దాని మూలంగా? ఆ మట్టి నీళ్లు తాగడం తప్పితే దానికి ఏమైనా ఫలితం ఉంటుందా అని చెప్పేటువంటి. అంటే ఎంత అజ్ఞానాంధకారంలో ఉన్నాము, ఎంత భ్రమలతో చేస్తున్నాము అని చెప్పేసాను.
ఆ శివుడికైతే నున్నగా ఉంటాడు కాబట్టి ఆ ఒక్క శివలింగానికి పాలతో చేసిన, నీళ్ళతో చేసిన, తేనెతో చేసిన, లేకపోతే పంచదార రసంతో చేసిన, చెరుకు రసాలతో చేసిన అన్నట్టుగా అభిషేకం చేస్తే అవన్నీ కూడా లింగం నుంచి కారి కిందకు వచ్చేస్తే పానిగొట్టం దగ్గర ఒక గిన్నె పెట్టుకుని హాయిగా మనం దాన్ని తీర్థంగా తీసుకోవడానికి బాగుంటుంది. మిగిలినటువంటి విగ్రహాలకు కూడా ఈ నమ్మక చమకాలతో ఈ మహాన్యాసపూర్వకంగా అంటే ఏంటి, వాటికి తగినటువంటి మంత్రతంత్రాలతో కూడినటువంటివి మనకి తెలియకపోవటం మూలంగా మనం ఇటువంటి అజ్ఞానాంధకార స్థితిలో ఉండి శివుడికి చేసేటువంటి ఆ ఒక మహాన్యాసకపూర్వకమైనటువంటి నమక చమకాదులతో పూజిస్తున్నాము అనేటువంటి విషయాన్ని దుర్జటి మహాకవి చెప్పటం జరిగింది. కనుక ప్రియమైన ఆత్మబంధువులారా, పూలతో పూజ చేద్దాము అని చెప్పేశారంటే ఆయన ఎవరో పాడినట్టే గంగ జలకము తెచ్చి నీకు లింగ పూజలు చేతమంటే నీటినున్న చేప పిల్ల ఎంగిలంటున్నది లింగ అని చెప్పేసి అంటాడు. అలాగే పూలతో పూజ చేద్దామంటే ఆ పూల మీద ఒక తుమ్మదలు వాలాయి అనేటువంటిది అవి ఎంగిలంటున్నాయి అని చెప్పేసి అని ఆ ఒక శివుడికి చెప్పేటువంటిది. ఈ మధ్యలో ఒక పెద్ద మూర్ఖుడు లేస్తాడు, బంతి పూలతో పూజ చేయకూడదు, తులసి దళాలతో గణపతికి పూజ చేయకూడదు అని. ఇలాగా ఇవి ఎవరు చెప్పారు? వీడి తాత చేశాడా, వీడి చేశాడా, లేకపోతే వీడి తండ్రి చేశాడా? చేయటం మూలంగా దాని ఫలితం ఏమొచ్చింది? సైంటిఫిక్ రీజన్ లాగా దానికి సంబంధించిన విషయం ఏమైనా చెప్పగలుగుతాడా? ఏమీ లేదు. బంతిపూలతో పూజ చేయకూడదు, అదే మాట పట్టుకుని ప్రతి మూర్ఖుడు మాట్లాడతాడు. పూలు మనం పూజించలేదు, అవి చెట్లకి పూసేటువంటి పూలు తప్పితే, ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి వాటి మూలంగా వచ్చినటువంటివి తప్పితే అవి మనం వేయలేదు, వాటిని పూజించలేదు. పూయమని వాటికి గాలి ఊపోలేకపోతే వాటికి ఏవో చేయలేదు. వాటంతటి అవే పూసినటువంటి ఆ పూలను తీసుకొచ్చి పోనీ మన మనస్సంతృప్తిగా భగవంతుడికి పెడదామంటే ఇక్కడ అటువంటి పూలని పెట్టకూడదు, నిషిద్ధము అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటున్నటువంటిది. కనుక ఈ పూజాధికాలనేటువంటి బాహ్యానికి సంబంధించిన దీంట్లో ఆడంబరంగా చేసే బదులు చక్కగా మానసికంగా ఒక విగ్రహం లేకపోతే ఒక ఫోటోను ఏదో ఒక దాన్ని మనకు నచ్చినటువంటి దాన్ని పెట్టుకుని దాని ముందర కూర్చుని ఆ దుర్జటి మహాకవి చెప్పినట్టుగా మన కళ్ళు రెండు కూడా ఆ ఒక్క విగ్రహం మీదో లేకపోతే ఆ ఒక ఫోటో మీదో పెట్టి మన దృష్టిని దాని మీద నుంచోబెట్టి ధ్యాసని, ఆ ధ్యాసనే ధ్యానానికి తీసుకొచ్చి ఆ ధ్యానానే నిధికి ధారణకి అనేటువంటి వాటికి తీసుకొచ్చి అక్కడి నుంచి సమాధిలోకి రావాలని చెప్పేసని ఈ ఋషి పుంగవులందరూ చెప్పినటువంటి దాన్ని తీసుకుని మార్చేసి ఈ గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది, ఆ గుడికి వెళ్తే ఇదవుతుంది, మీ కోరికలు తీరిపోతారు, ఇలాంటి మూర్ఖపు మాటలు నమ్మకుండా, ఇలాంటి మూర్ఖపు ఆచారాల వైపు మొగ్గు చూపకుండా ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనకి సరైనటువంటి దారి చూపించి ఆ వెంకటనాథుడు ఆ ఏడుకొండలవాడు మనని రక్షించి ఆ ఒక నయనకాంతుల వెలుగులో మనకు అయ్యప్ప దారి చూపించి మన జీవితాలను ధన్యత చెందేటట్టుగా చూస్తాడు అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.